హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జస్ట్ 3 మినిట్స్ ఛానల్. సో ప్రోమో చూస్తుంటారు 12 మంది వైల్డ్ కార్డ్స్ అని. నేను ఆల్రెడీ చెప్పాను 6 or 8 వైల్డ్ కార్డ్స్ వస్తారని. సో వాళ్ళే వస్తారు. ఇదంతా జస్ట్ షో చేయడానికి. మీరు సీజన్ స్టార్టింగ్ లో చూసినప్పుడు పేర్స్ కూడా అలాగే చేశారు. అంటే ఒక క్వాలిటీస్ బట్టి పేరు సెలెక్ట్ చేస్తానని, బట్ యాక్చువల్గా అవి ప్రీ డిసైడెడ్, ముందే తెలుసు ఎవరెవరు ఇద్దరు వస్తున్నారో. అలాగే ఈసారి కూడా 6 to 8 మెంబర్స్ వస్తారని తెలుసు. దాని నేమ్స్ కూడా నేను ముందు వీడియోలో చెప్పాను. వాళ్ళే వస్తారు 6 to 8 మెంబర్స్. ఇది హౌస్ మేట్స్ ని కొంచెం ఇంట్రెస్టింగ్ గా చేయడానికి, ఆడియన్స్ చూసే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చేయడానికి మాత్రమే ఈ 12 మెంబర్స్ అని ఉంటుంది. దీంట్లో గేమ్స్ ఎలా డిజైన్ చేస్తారంటే వాళ్ళకి కావాల్సిన నెంబర్ వచ్చేలాగానే డిజైన్ చేస్తారు. డిజైన్ చేసి వాళ్ళే వస్తారు. ఒకరిని సెలెక్ట్ చేసుకుని తర్వాత ఈ గేమ్ లో పెట్టి హౌస్ లోకి ఎంటర్ అవ్వకుండానే బయటికి పంపించేస్తా అంటే ఎవరు ఒప్పుకోరు, ఎవరు సైన్ కూడా చేయరు. సో వచ్చేది మాత్రం 6 to 8 మెంబర్స్. మోస్ట్లీ 8 మెంబర్స్ అనుకుంటున్నాను, ఎందుకంటే సీజన్ 8 కూడా కాబట్టి. ఆ 8 మెంబర్స్ కి ముందే తెలుసు. ఆల్రెడీ నేను 5 నేమ్స్ చెప్పాను, ఇంకా 3 నేమ్స్ కూడా తర్వాత వచ్చిందో చెప్తాను. బట్ వచ్చేది అయితే ఖచ్చితంగా 6 to 8 మెంబర్స్, 12 మెంబర్స్ అయితే రారు. సో ఇది ఫస్ట్ అప్డేట్. హౌస్ లో కూడా కొంతమంది గెస్ట్ చేశారు. ఆదిత్యం ఇందాక లైవ్ లో కూడా చెప్పారు ఖచ్చితంగా 4 to 5 మెంబర్స్ వస్తారంతే, 12 మెంబర్స్ రారని ఆదిత్యం గెస్ట్ చేశారు. బట్ 6 or 8 వస్తారని నాకు అనిపిస్తుంది. మీకు అనిపిస్తే కింద కమెంట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ 2 టాస్క్ జరిగినాయి ఈ రోజు. ఫస్ట్ టాస్క్ లో సీత క్లాన్ గెలిచింది. ఇది కూడా మేము ప్రెడిక్ట్ చేసాం. టాస్క్ చూసిన వెంటనే కూడా, క్లాన్ చూసిన వెంటనే కూడా దాంట్లో యూనిటీ ఉంది. సో వాళ్ళే గెలుస్తారని ఎక్స్పెక్ట్ చేసాం. ఫస్ట్ టాస్క్ వాళ్ళు గెలిచారు. సెకండ్ టాస్క్ ఎవరూ గెలవలేదు. సో మనీ అయితే రాలా, క్యాష్ ప్రైజ్. ఇవన్నీ టాస్క్ తో క్యాష్ ప్రైజ్ వచ్చి లాస్ట్ గా క్యాష్ ప్రైజ్ ఓవరాల్ ప్రైజ్ మనీకి యాడ్ అవుతుంది. సో దాంట్లో ఫస్ట్ టాస్క్ సీత క్లాన్ వాళ్ళు గెలిచారు. సో 1 lakh అంత వచ్చింది. సెకండ్ టాస్క్ ఎవరు గెలవలేదు. దాని తర్వాత దీనికన్నా ముందే మర్చిపోయాను, వీళ్ళ టీంలో ఒకరిని ఎలిమినేట్ చేయమని చెప్పారు. ఎందుకంటే టాస్క్ ఓడిపోయారు కాబట్టి ఎవరి టీంలో, శక్తి క్లాన్ లో. సో వాళ్ళు మణికంఠ అని వెళ్తే ఎలిమినేట్ చేశారు. అందుకని నేను తమిళలో మణికంఠకు అన్యాయం అని పెట్టాను. ఎందుకంటే హౌస్ లో దాంట్లో ఉన్నదే మణికంఠ అండ్ యష్మి ఇంకా తప్పక వచ్చారు. దాంట్లో మణికంఠ ఆల్రెడీ వెళ్ళిపోయాడు అండ్ మణికంఠని రిమూవ్ చేశారు. సో ఈ మణికంఠని రిమూవ్ చేయడం వల్ల మీకు రిమూవ్ చేయడం మీద మీ ఒపీనియన్ అంటే కింద కమెంట్ చేయండి. స్ట్రెంత్ వైజ్ చూసుకుంటే సోనియా ఎలిమినేట్ చేస్తే బాగుండేది. అప్పుడు ఆ హౌస్ లో ఉన్న రూమర్స్ అవి కూడా కొంచెం చెక్ పెట్టని ఉండేది. బట్ నిఖిల్ రాంగ్ స్టెప్ చేసేటమో అనిపించింది. తర్వాత కౌశల్ బ్యాట్ లో యష్మి అని ఎందుకు పెట్టానంటే, కౌశల్ సీజన్ 2 లో చూసుకున్నా కూడా ఇటు సైడ్ తేజస్వి, సామ్రాట్ అండ్ తనీష్ ఉంటే వాళ్ళకి అగేన్స్ట్ గా కౌశల్ వెళ్ళాడు. అండ్ కొన్ని ఇన్సిడెంట్స్ కూడా కలిసి వచ్చినాయి. అండ్ ఆల్సో కౌశల్ గేమ్ కూడా బాగానే ఆడాడు. సో అన్ని కలిసి రావడం వల్లే యాక్చువల్ గా 2 రైవల్స్ ఉన్నప్పుడు కౌశల్ ఒక్కడే నుంచి ఎదిరించినట్టు మాట్లాడాడు. కాబట్టి వాళ్ళు స్ట్రాంగ్ అయ్యారు. మిగతా వాళ్ళు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అంతకుముందు చాలా మంది తేజస్వి అగేన్స్ట్ కానీ, తనీష్ అగేన్స్ట్ కానీ మాట్లాడాల. ఇక్కడ కూడా నిఖిల్ అగేన్స్ట్ కానీ, సోనియాకి అగేన్స్ట్ కానీ ఎక్కువ మంది మాట్లాడట్లా. బట్ యష్మి గెలిచింది. సో అందుకని కౌశల్ బాట్లో అని పెట్టాను. బట్ ఒకవేళ సోనియా ఎలిమినేట్ అయితే ఈ వారం, అప్పుడు గేమ్ ఖచ్చితంగా మారుతుంది. అప్పుడు నిఖిల్ కొంచెం సింపతి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అప్పుడు నిఖిల్కి ఓటింగ్ కూడా పెరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అవి చిన్న అప్డేట్స్. మీకు ఏమనిపించిందో కింద అయితే కమెంట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం చూసిన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే.